మిత్రులందరినీ వర్డ్ రేసన్స్ టుడే పరిచర్య పక్షంగా మరొకసారి ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందలి సత్యాల ద్వారా మీ జీవితంను సరిచేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. ఇక ఈనాటి పాఠంలో అబ్రహాము భార్య అయిన శారా అబ్రహాముకు ఇచ్చిన సూచనను గూర్చి, శారా యొక్క దాసి అయిన హగరు శారా ఇంటి నుండి పారిపోయిన విధానమును గూర్చి, మరియు దేవుడు అబ్రహామునకు ఇచ్చిన కొన్ని పరీక్షలను గూర్చి మనం చర్చిస్తాం. ఇక సందేశాన్ని విందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము ఆదికాండము 16వ అధ్యాయము 1 నుండి 17వ అధ్యాయము 5వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. మనము ఈ 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇది బైబిల్లో లేకపోయి ఉంటే బాగుండేదని నేను దాదాపుగా కోరుకుంటున్నానని ఒప్పుకోవాలి. 15వ అధ్యాయంలో అబ్రాము ఉన్నత శిఖరాలకు చేరుకున్న తర్వాత అతడు ఖచ్చితంగా ఉన్నత స్థానాల్లో నడుస్తున్నాడని మీరు అంటారు. కానీ అతడు పరిపూర్ణుడు కాదు. 16వ అధ్యాయంలో శారాయి మరియు ఐగుప్తు దాసి అయిన హగరు విషయంలో ఈ మనిషి విశ్వాసంలో కలిగిన పతనాన్ని మనం చూస్తాం. ఇక్కడ శారాయి మరియు అబ్రాము ఇద్దరి అవిశ్వాసము మరియు ఇష్మాయేలు యొక్క జననాన్ని మనం గమనిస్తాం. ఇది మునుపటి అధ్యాయంలోని అద్భుతము తర్వాత ఖచ్చితంగా ఒక నిరాశ కలిగించే విషయంగా మనం ఆలోచించాలి. ఇంకా ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తియురాలైన దాసి ఉండెను. అబ్రాము ఐగుప్తు దేశంలో 2 విషయాలను సంపాదించుకున్నాడు. అవి అతనికి నిజంగా ఇబ్బంది కలిగించాయి. ఒకటి సంపద, మరొకటి ఆ చిన్న ఐగుప్తు దాసి. ఇక ఆదికాండము 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనిద్దాం. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. శారాయి సూచించిన విషయము ఆ కాలంలో సర్వసాధారణంగా ఉండే ఆచారం. భార్యకు పిల్లలు పుట్టనప్పుడు ఉపపత్నిని ఉంచుకోవడం ఆనవాయితీగా ఉండేది. అయితే దేవుడు దీనిని ఆమోదించాడని అనకండి. దేవుడు దీనిని అస్సలు ఆమోదించలేదు. ఇది శారాయి యొక్క ఆలోచన మరియు అబ్రాము ఆమె మాట విన్నాడు. ఇక్కడ అతడు ఇంటి యజమానిగా తన స్థానాన్ని వదులుకుంటున్నట్లుగా అనిపిస్తుంది మరియు అతడు ఆమె సూచనను పాటించాడు. ఇక ఆదికాండము 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరను ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. ఈ చిన్న ఐగుప్తు దాసి ఉపపత్నిగా మారుతుంది మరియు ఇది దేవుని చిత్తానికి అనుగుణంగా లేదు. దేవుడు ఆ సంతానాన్ని అస్సలు అంగీకరించడు. ఆయన అంగీకరించలేదు, ఆయన అంగీకరించడు అస్సలకు. ఎందుకంటే అది తప్పు. దేవుడు దీనిని ఆమోదించాడని చెప్పకండి. ఇది ఒక చారిత్రక వాస్తవం కాబట్టి ఇది ఈ గ్రంథంలో నమోదు చేయబడిందని మాత్రమే మీరు చెప్పాలి. ఇక ఆదికాండము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. హాగరు, నేను అబ్రాముకు ఒక బిడ్డను ఇవ్వగలిగాను, శారాయి అది చేయలేకపోయింది అని అంది. చూసారా, ఆమె శారాయిని చిన్నచూపు చూసింది. ఇక ఆదికాండము 16వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తర్వాత తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. ప్రియులారా, ఈ వచనాన్ని తేలికగా తీసుకోకండి. దేవుడు దీనిని ఆమోదించాడని ఊహించుకోవద్దు. ఇది తప్పని దేవుడు చెబుతున్నాడు.
ఇప్పుడు షారాయి కూడా తాను తప్పు చేశానని గ్రహించింది. నా ఉసురు నీకు తగులును మిత్రమా, ఆమెదే తప్పు. దేవుడు దీనిని ససేమిరా అంగీకరించాడు. మరియు ఇది వృద్ధుడైన అబ్రాముకు నిజంగా తీవ్రమైన మనోవేదనను కలిగిస్తుంది. అయితే చూసారా, అబ్రాము మరియు షారాయి వారు చేయవలసిన విధంగా దేవుణ్ణి నిజంగా విశ్వసించడం లేదు. ఏది ఏమైనా ఈ సమయానికి అబ్రాముకు దాదాపు 90 సంవత్సరాలు, షారాయికి 80 సంవత్సరాలు. వారికి ఇక బిడ్డ పుట్టదని వారు ఒక నిర్ణయానికి వచ్చారని నేను అనుకుంటున్నాను. షారాయి బహుశా ఇలా సమర్థించుకోవచ్చు, బహుశా మనము ఇలాగే చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎందుకంటే ఇది ఈనాటి ఆచారం కదా అని అనుకోవచ్చు. అయితే ప్రియులారా, అది ఆనాటి ఆచారమే, కానీ అది దేవుని కార్య విధానానికి విరుద్ధంగా ఉంటుంది. బైబిల్లో ఏదైనా నమోదు చేయబడినంత మాత్రాన దేవుడు దానిని ఆమోదిస్తాడని భావించవద్దు. అలా భావిస్తే మనము తప్పుడు అభిప్రాయానికి లోనవుతాం. బైబిలు ఒక ఖచ్చితమైన రికార్డ్ అయినందున అది దైవావేశంతో వ్రాయబడింది, కానీ దేవుడు ఆమోదించని అనేక విషయాలు ఆయన వాక్యంలో నమోదు చేయబడ్డాయి. దీనిలో మీరు మరియు నేను చూసే నైతిక చిక్కులు చారిత్రక రికార్డులో అంతగా లేవు. అబ్రాము మరియు షారాయి కల్దీయుల ఊరు అనే పట్టణంలో పెరిగారు. అక్కడ ఇది ఒక సాధారణ ఆచారం మరియు నైతిక కోణం వారికి అంతగా తప్పుగా అనిపించలేదు. భయంకరమైన విషయం ఏమిటంటే వారు దేవుని నమ్మలేదు. అబ్రాము షారాయి దాసి అయిన హాగర్ను తీసుకోవడం ద్వారా చేసిన తప్పు ఒక పాపము మరియు దేవుడు దాన్ని అలాగే పరిగణించాడు. కానీ ఈరోజు మనము ప్రాధాన్యతను మార్చి ఉపపత్నిని తీసుకోవడం పాపమని అంటాం, కానీ అవిశ్వాసంపై మనం అంతగా శ్రద్ధ చూపం. అయినప్పటికీ ఇక్కడ అవిశ్వాసమే ప్రధాన పాపం, అంటే అది మిగతా దానికంటే చాలా పెద్ద పాపమని గుర్తించాలి. ఇక ఆదికాండము 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పాను. షారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా హాగరు పారిపోయింది. ఆమె పలాయనం చిత్తగించింది. ఇది బహుశా ఆమెకు మరియు ఆమె గర్భంలో ఉన్న బిడ్డకు ఖచ్చితంగా మరణాన్ని కలిగించి ఉండేది. ఇక ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఇక్కడ యెహోవా దూత మరెవరో కాదు, నర అవతారం ఎత్తకముందున్న క్రీస్తే అని నేను నమ్మడానికి మొగ్గు చూపుతున్నాను. ఇది ఆయన యొక్క సహజమైన లక్షణం. ఆయన ఎల్లప్పుడూ తప్పిపోయిన వారిని వెతుకుతూ ఉంటాడు. హాగరు ఇంటి నుండి చాలా దూరం ప్రయాణించి ఉంది. ఇక ఆదికాండము 16వ అధ్యాయము 8 నుండి 10 వచనాలను మనం గమనిద్దాం. షారాయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోచున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. గలతీ పత్రికలోని 4వ అధ్యాయంలో పౌలు దీనిని ఒక అలంకార రూపకంగా ఉపయోగిస్తాడు. అక్కడ ఆయన హగరును మరియు ఆమె సంతానాన్ని మోషే ధర్మశాస్త్రము ఇవ్వబడిన సీనాయి పర్వతంతో పోలుస్తాడు మరియు ఆ ధర్మశాస్త్రం యొక్క చట్టబద్ధత మరియు బానిసత్వం గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత ఆయన షారాను స్వేచ్ఛగా ఉన్న వ్యక్తిగా వర్ణిస్తాడు. ఇక్కడ విషయం ఏమిటంటే అబ్రహాముకు చెందిన షారా ఆమె అతని భార్య. ఈ రోజుల్లో చాలామంది వేరొక దానిని స్వీకరించాలని అనుకుంటున్నారు. వారు ధర్మశాస్త్రం క్రిందకు వెళ్ళాలని అనుకుంటున్నారు. కానీ నా ప్రియమిత్రమా, విశ్వాసులుగా మనము క్రీస్తుతో ఏకం చేయబడ్డాం. సంఘము పవిత్రమైన కన్యకగా క్రీస్తుకు వాగ్దానం చేయబడిందని పౌలు చెబుతున్నాడు. మరొక రోజు అది క్రీస్తు వధువుగా ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏమిటంటే, మీరు ధర్మశాస్త్రాన్ని స్వీకరించకూడదు. ఈ ధర్మశాస్త్రం అనేది మరొకటి, అది మనకు అస్సలు అవసరం లేనిది. అది హాగరు లాంటిది. గలతీ పత్రికలో పౌలు చెప్తున్న విషయం ఇదే. ఇది షారాయికి మాత్రమే కాదు, భవిష్యత్తులో అబ్రహాముకు కూడా అంతకంటే పెద్ద దుఃఖాన్ని కలిగించబోతుంది. ఇప్పుడు హాగరు తిరిగి వచ్చి
ఒక బాలుడికి జన్మనిస్తుంది. ఆ బాలుడు అబ్రాము కుమారుడు అవుతాడు. ఇక ఆదికాండము 16వ అధ్యాయము 11, 12 వచనాలను మనం గమనిద్దాం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా. ప్రియులారా, మధ్య ప్రాచ్యంలో అనగా మిడిల్ ఈస్ట్లో సుమారు 4000 సంవత్సరాల చరిత్ర వెలుగులో మీరు ఈ వచనాన్ని గమనించారా? ఈరోజు అక్కడ ఏమి జరుగుతుంది? ఇష్మాయేలు వారసులు అడవి మనుషులు. శతాబ్దాలుగా ఆ ఎడారిలోని బెడుయున్ తెగల కథ ఇదే. మరియు ఇది దేవుడు ఇచ్చిన ప్రవచనం యొక్క నెరవేర్పు. తాము అబ్రహాము కుమారులమని వారు మీకు చెప్తారు, కానీ వారు ఇష్మాయేలు కుమారులు కూడా. వారు ఇష్మాయేలు ద్వారా అబ్రహాముకు సంబంధించిన వారు. ఇక ఆదికాండము 16వ అధ్యాయము 13, 14 వచనాలను మనం గమనిద్దాం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయర్ లహాయి రోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరేదుకును మధ్యనున్నది. హాగరు పట్ల దేవుడు ఎంత దయగలవాడు! అది ఆమె పాపం కాదు. కాబట్టి దేవుడు ఆమెతో చాలా దయగా వ్యవహరించాడు. ఇక్కడ ప్రభువు దూత తప్పిపోయిన వారిని మళ్ళీ వెదకడానికి వచ్చిన అవతారానికి పూర్వము క్రీస్తు తప్ప మరెవరు కాదని నేను నమ్ముతున్నానని మళ్ళీ చెబుతున్నాను. ఆయన అలాంటి కాపరి, మరియు ఆయన ఆమెకు ఈ మంచి మాటను అందిస్తాడు. ఆమె తనతో మాట్లాడిన యెహోవాకు నీవు నన్ను చూస్తున్నావు అని పేరు పెట్టింది. ఇది ఆమెకు క్రొత్త విషయం. ఇది వరకు ఆమె గ్రహించనిది. ఐగుప్తులకు దేవుడి గురించి చాలా ప్రాచీనమైన ఆలోచన మరియు భావన ఉండేది. ఎందుకనగా నన్ను చూచుచున్న వాణిని నేను ఇక్కడ కూడా చూచితినా అని ఆమె అనుకుంది. దేవుడు తనను చూస్తున్నాడనే వాస్తవంతో ఆమె ముగ్ధురాలైంది. ఈ రోజుల్లో అది మనకు అంత గొప్పగా అనిపించదు. ఎందుకంటే మనకు దేవుని గురించి అంతకంటే ఉన్నతమైన దృక్పథం ఉంది. కానీ ఒక్క నిమిషం ఆగండి. హాగరుకు దేవుని గురించి ఎంత తక్కువగా తెలుసో బహుశా మనకు కూడా అంతే తక్కువగా తెలుసు. ఒక చిన్న పరిమితమైన మానవుడు అనంతమైన దేవుని గురించి ఊహించడం కష్టం. మరియు మనమందరము ఆయనను అర్థం చేసుకోవడంలో, తెలుసుకోవడంలో విఫలమవుతాం. అనంతమైన నిత్యత్వ యుగాలన్నిటిలోనూ మనల్ని నిమగ్నం చేసే ఒక విషయం ఏమిటంటే అది దేవుని గురించి తెలుసుకోవడమే అని నేను అనుకుంటున్నాను. అది ఏ మనిషి అధ్యయనానికైనా యోగ్యమైనది. దేవుని గురించి తెలుసుకోవడం అనేది నిత్యత్వం అంతటా ఒక మనిషి స్థానానికి గౌరవాన్ని చేకూర్చే విషయమై ఉంటున్నది. ఇక ఆదికాండము 16వ అధ్యాయము 15, 16 వచనాలను మనము గమనిద్దాం. తరువాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. ప్రియులారా, ఇష్మాయేలు అబ్రాము కుమారుడని గుర్తుంచుకోండి. అబ్రాముకి ఇప్పుడు 86 సంవత్సరాలు. ఇక అబ్రహాము యొక్క పరీక్షలను గురించి మనం గమనిద్దాం. మనం ముందుకు వెళ్ళే ముందు అబ్రాముకు దేవుడిచ్చిన 7 దర్శనాల గురించి నేను పునఃసమీక్ష చేయాలని అనుకుంటున్నాను. వాటిలో 5ంటిని మనం ఇప్పటికే చూసాము. అబ్రహాము జీవితంలో కొన్ని వైఫల్యాలు ఉన్నాయి, కానీ విజయాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి దేవుడు అతనికి 7 పరీక్షలు ఇచ్చాడు. ఒకటి, దేవుడు అబ్రామును అతని స్వస్థలమైన కల్దీయుల ఊరు నుండి పిలిచాడు మరియు అబ్రాము పాక్షికంగా స్పందించాడు. అతని విశ్వాసము బలహీనంగా మరియు అసంపూర్ణంగా ఉంది, కానీ కనీసం అతడు అక్కడి నుండి బయలుదేరాడు. అబ్రాము చివరకు కనాను దేశానికి సురక్షితంగా చేరుకున్నాడు మరియు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇక రెండవ విషయం ఏంటంటే అప్పుడు కనాను దేశంలో కరువు వచ్చింది మరియు అబ్రాము కనాను దేశం నుండి ఐగుప్తుకు పారిపోయాడు. అక్కడ అతడు సంపదను మరియు హాగరును సంపాదించుకున్నాడు మరియు ఆ 2 కూడా అడ్డంకులే అయ్యాయి. ఇక మూడవది ఏమిటంటే అబ్రాముకు సంపద ఇవ్వబడింది. అది ఒక నిజమైన పరీక్ష.
ఆ మాటకొస్తే అవి చాలామందికి అడ్డంకిగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే అబ్రాము దేవుణ్ణి మర్చిపోలేదు, మరియు అతడు తన మేనల్లుడైన మరియు అతడు లోతు పట్ల ఖచ్చితంగా ఉదారంగా మరియు గొప్ప మనసుతో ఉన్నాడు. అయితే సంపద అతనిని లోతు నుండి వేరు చేయడానికి దారితీసింది, మరియు దేవుడు అతనికి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. 4వ విషయం ఏమిటంటే తూర్పు రాజులను ఓడించడం ద్వారా అబ్రాముకు అధికారం లభించింది. అది కూడా ఒక నిజమైన పరీక్ష, ఎందుకంటే అతడు విజేత అయ్యాడు. మెల్కీసెదెక్ అనే ఒక వ్యక్తి అతన్ని కలిశాడు. ఇది ఆ పరీక్ష కోసము అబ్రామును బలపరిచిందని నేను భావిస్తున్నాను. కాబట్టి అతడు యుద్ధంలో లభించిన దోపిడీ సొమ్మును నిరాకరించాడు. ఆ తర్వాత దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై అతన్ని ప్రోత్సహించాడు. ఇక 5వదిగా దేవుడు అబ్రాముకు అతని భార్య శారాయి ద్వారా కుమారుణ్ణి ఇవ్వడంలో ఆలస్యం చేశాడు. అబ్రాముకు సహనం నశించింది, మరియు శారాయి ప్రేరేపణతో అతడు విషయాలను తన చేతిలోకి తీసుకొని దేవుని చిత్తానికి బయటకు వచ్చి ప్రవర్తించాడు. దాని ఫలితంగానే ఇష్మాయేలు జన్మించాడు. నేటికి అతని సంతానము ఇస్సాకు సంతానాన్ని అనగా ఇశ్రాయేలు దేశాన్ని పీడిస్తున్నారు, మరియు వారు 1000 ఏండ్ల పాలన వరకు కూడా వారు అలానే చేస్తూనే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇక అబ్రహాం యొక్క చివరి 2 పరీక్షలు అనగా 6వది 18వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాల నాశనం వద్ద, మరియు 7వది 22వ అధ్యాయంలో తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడం వద్ద సంభవిస్తాయి. ఇక మనము 17వ అధ్యాయంలోకి వస్తున్నాం. 17వ అధ్యాయము ఆదికాండము గ్రంథంలో అత్యంత విశిష్టమైన అధ్యాయం అని చాలామంది భావిస్తారు. ఇక్కడ దేవుడు అబ్రాముతో ఒక నిబంధన చేసి కుమారుని గురించి అతనికి చేసిన తన వాగ్దానాన్ని ధృవీకరిస్తాడు. తాను అతనికి వాగ్దానం చేసిన కుమారుడు ఇష్మాయేలు కాదని దేవుడు అబ్రహాముకు స్పష్టం చేస్తాడు. ఒక విధంగా ఈ అధ్యాయము ఆదికాండము గ్రంథానికి కీలకం, మరియు ఇది మొత్తం బైబిల్కి కూడా కీలకం కావచ్చు. అబ్రాముతో దేవుని నిబంధన 2 ముఖ్యమైన విషయాలకు సంబంధించింది. 1 సంతానము, 2 భూమి. ఇక్కడ దేవుడు తనను తాను అబ్రాముకు ఎల్ షద్దాయి అనే ఒక క్రొత్త పేరుతో వెల్లడి చేసుకుంటాడు. దాని అర్థము సర్వశక్తిమంతుడైన దేవుడు. మరియు ఆయన అబ్రాముకు ఒక క్రొత్త పేరును కూడా ఇస్తాడు. ఆ సమయం వరకు అతని పేరు అబ్రాము, ఇప్పుడు అది అబ్రహాముగా మార్చబడింది. అబ్రాము అంటే గొప్ప తండ్రి, మరియు అబ్రహాము అంటే అనేకులకు తండ్రి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన కుమారుడు ఇష్మాయేలు కాదని ఈ అధ్యాయము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇది ఆలోచించండి. ఇష్మాయేలు జన్మించినప్పుడు అబ్రాముకు 86 సంవత్సరాలు, మరియు 14 సంవత్సరాల తర్వాత కానీ ఇస్సాకు జన్మించలేదు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై అతనితో ఇలా అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుడు నేను ఎల్ షద్దాయి సర్వశక్తి గల దేవుడను అని చెబుతున్నాడు. ఇదొక క్రొత్త పేరు. ఇక ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ప్రియులారా, ఈ అధ్యాయంలో నిబంధన అనే పదము 13 సార్లు కనిపిస్తుంది. ఇందులోని 27 వచనాల్లో అది 13 సార్లు కనిపించడం అంటే దేవుడు నిబంధన గురించే మాట్లాడుతున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది అబ్రహామునకు దేవుని 5వ ప్రత్యక్షత. ఆయన ఇప్పుడు నిబంధన చేయడానికి మాత్రమే కాకుండా తాను చేసిన కుమారుని వాగ్దానాన్ని తిరిగి ధృవీకరించడానికి కూడా వచ్చాడు. ఇది నిస్సందేహంగా ఇష్మాయేలు అనే బాలుని పూర్తిగా మినహాయిస్తుంది. రోమాపత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో పౌలు ఇలా వ్రాశాడు, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును
శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను కానీ. శారా గర్భము నిజానికి ఒక సమాధి వంటిది. అది మరణ స్థలం. మరియు మరణం నుండి జీవం వచ్చింది. ఇస్సాకు జన్మించాడు. పౌలు రోమపత్రిక 4:25లో ప్రభువైన యేసు గురించి ఇలా చెప్పి ఆ అధ్యాయాన్ని ఇలా ముగిస్తాడు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మరణం నుండి జీవం. ఇదే దేవుడు ఇప్పుడు ఈ మనిషికి చేస్తున్న వాగ్దానం. అబ్రాము వయసు 99 సంవత్సరాలు, శారాయి వయసు 89 సంవత్సరాలు. ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రహాము వయసు 100 సంవత్సరాలు, శారా వయసు 90 సంవత్సరాలు. ఇక ఆదికాండము 17వ అధ్యాయము 3-4 వచనాలను మనం గమనిద్దాం. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. దేవుడు అబ్రాముతో నీవు అనేక జనములకు తండ్రివి అవుతావని చెప్పాడు. మనకు తెలిసినంత వరకు భూమి మీద జీవించిన ఏ ఇతర వ్యక్తి కంటే కూడా ఈయనకే ఎక్కువ మంది సంతానం ఉన్నారని ధైర్యంగా చెప్పవచ్చు. ఒకసారి ఆలోచించండి. 4000 సంవత్సరాలుగా ఇష్మాయేలు వంశము మరియు ఇస్సాకు వంశం అనే 2 గొప్ప వంశాలు ఉన్నాయి. మరియు ప్రతి వంశంలోనూ లక్షలాది మంది ఉన్నారు. ఎంత గొప్ప కుటుంబం, ఎంత అద్భుతమైన పునఃకలయిక. దానికి తోడు ఒక ఆత్మీయ సంతానం కూడా ఉంది. ఎందుకంటే క్రీస్తుపై విశ్వాసం ద్వారా క్రైస్తవులను కూడా అబ్రహాము పిల్లలు అని పిలుస్తారు. రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో అబ్రహాము గురించి మాట్లాడుతూ పౌలు ఇలా అంటాడు, అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అంటే విశ్వాసులకు, ఇశ్రాయేలు జనాంగానికి మరియు అలాగే అరబ్బులకు కూడా. ఒక్కసారి ఆ లక్షలాది మంది ప్రజల గురించి ఆలోచించండి. దేవుడు ఇక్కడ ఇలా అంటున్నాడు, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేయబోతున్నాను. మరియు ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇక ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనిద్దాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రాము అంటే గొప్ప తండ్రి లేదా ఉన్నతమైన తండ్రి లేదా ఘనపరచబడిన తండ్రి అని అర్థం. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. ఈ అబ్రాము అనే వ్యక్తి యొక్క విశ్వాసం గురించి మీకు వివరించడానికి నేను ఇక్కడ ఒక చిన్న కథను చెప్పబోతున్నాను. ఒక ఉదయము అబ్రాము మరియు శారాయి నిద్ర లేచారని అనుకుందాం. వారు గుడారం చుట్టూ పనిచేస్తున్నప్పుడు హెబ్రోనులోని నీటి ఊట ద్వారా ఏర్పడిన ఒక చిన్న ఒయాసిస్ వద్ద అకస్మాత్తుగా ఒక వ్యాపారుల బృందం ప్రత్యక్షమైంది. అబ్రాము వారిని కలవడానికి బయటికి వెళ్తాడు మరియు వారు తమ ఒంటెలకు నీళ్లు పెట్టవచ్చో లేదో అని తెలుసుకోవాలని అనుకుంటారు. ఆ రోజుల్లో ఆతిథ్యం ఇచ్చే ప్రజలు చాలామంది ఉండేవారు. అది చాలా ఆసక్తికరమైన విషయం. మనము చాలా కాలం క్రితం ఉన్నటువంటి ఆదిమ మానవుని గురించి అతడు ఎంత భయంకరంగా ఉండేవాడో మాట్లాడుకుంటుంటాం. నేను మీకు ఒకటి చెప్పనా? ఆ రోజుల్లో ఎవరైనా తమ ఇంటి తలుపులు తెరిచి ఆతిథ్యం ఇవ్వకుండా ఏ ఒక్క అపరిచితుడు తమ దేశంలో ప్రయాణించలేకపోయేవాడు. అయితే మీరు హైదరాబాద్ లాంటి పట్టణంకు ఒక అపరిచితుడుగా వస్తే ఈ ప్రాంతంలో చాలామంది క్రైస్తవులు ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆదరించేవారు ఎవరైనా ఉంటారో నాకు తెలియదు. ఈ రోజుల్లో మన సంస్కృతి పూర్తిగా భిన్నంగా ఉంది. మరియు ఆ రోజుల్లో వారిలో ఉన్న ఆతిథ్య మర్యాదలు మనలో ఖచ్చితంగా కొరవడ్డాయి అని చెప్పవచ్చు. అబ్రాము అలాంటి అపరిచితులను కలవడానికి బయటికి వెళ్ళాడు మరియు వారి మధ్య సంభాషణ బహుశా ఇలా జరిగి ఉంటుంది. సరే, మీకు కావాల్సినవి తీసుకోండి, నేను మీ పశువులకు మేత వేస్తాను, మీరు కొంతసేపు ఇక్కడ ఉంటారా అని అడిగినప్పుడు వారు, లేదు, మేము ఒక వ్యాపార పర్యటనలో ఉన్నాము మరియు ఐగుప్తుకు వెళ్ళడానికి తొందరలో ఉన్నామని అన్నారు. అప్పుడు వారిలో ఒకరు, నా పేరు అల్లా అని, మరొకరు, నా పేరు అలీబాబా అని చెప్పారు. అప్పుడు వారు, నీ పేరేంటని అబ్రామును అడిగినప్పుడు అబ్రాము, నా పేరు ఉన్నత తండ్రి అని బదులివ్వగా ఆ వ్యక్తులు ఆశ్చర్యపోయి, సరే, మీకు పిల్లలు అబ్బాయా లేక అమ్మాయా అని అడిగినప్పుడు అబ్రాము, నాకు పిల్లలు లేరు అని అంటాడు. ఆ వ్యక్తులు నవ్వి, నీకు పిల్లలు లేరని నీ పేరు అబ్రాము అని మాతో చెప్తున్నావా? పిల్లలు లేకుండా నువ్వు ఎలా తండ్రి కాగలవు అని అంటారు.
వారు నవ్వుకుంటూ ఎడారి మీదుగా వెళ్ళిపోతారు. 6 నెలల తర్వాత వారు మళ్ళీ అదే మార్గం గుండా వచ్చినప్పుడు అబ్రాము వారిని పలకరించడానికి బయటకు వెళ్ళినప్పుడు వారందరూ నవ్వడం మొదలుపెట్టి, నమస్కారం ఉన్నత తండ్రి గారు అన్నారు. కానీ అతడు, ఇకపై నా పేరు ఉన్నత తండ్రి కాదు, ఇప్పుడు నా పేరు బహుజనులకు తండ్రి అని అన్నాడు. ఆ వ్యాపారులు, అయితే ఖచ్చితంగా కవలలు పుట్టి ఉంటారు అన్నారు. అప్పుడు అబ్రాము, లేదు, నాకు ఇంకా పిల్లలు లేరు అని చెప్పినప్పుడు వారు మరింత గట్టిగా నవ్వారు. వారు, ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అన్నారు. పిల్లలు పుట్టకముందే తండ్రి అయిన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఆ సమయంలో అబ్రహాము విశ్వాసము ద్వారా బహుజనులకు తండ్రి అయిన అబ్రహాముగా ఉన్నాడు. కానీ 4000 సంవత్సరాల తర్వాత మనం కూర్చున్న ఈ చోట నుండి దేవుడు దీనిని ఖచ్చితంగా మంచిగా చేశాడని మనం చెప్పగలం. ఆ పేరు అలా నిలిచిపోయింది. మరియు అతడు ఇప్పటికీ అనేక జనములకు తండ్రి అయిన అబ్రహాముగానే ఉంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరిన్ని విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడైని నడిపించును గాక. దైవాశీస్సులు. అబ్రాము 99 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు తనను తాను ఎలా ప్రకటించుకున్నాడు? అబ్రాము 99 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు తనను తాను ఎలా ప్రకటించుకున్నాడు? 1 యెహోవా రాఫా, 2 ఎల్ షద్దాయ్, 3 యెహోవా ఈరే. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులోని సత్యాలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయకరంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ముఖ్యంగా ఈ ఆదికాండం గ్రంథం యొక్క క్రమబద్ధమైన అధ్యయనాలకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు కానీ, సందేహాలు కానీ, లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుని అద్భుత హస్తం మీకు తోడయుండి నడిపించునుగాక. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. ఇక్కడే రుచి చూస్తావు, తెలుసుకో, ఇప్పుడే నీ నిర్ణయము తేల్చుకో. ఇక్కడే రుచి చూస్తావు, తెలుసుకో, ఇప్పుడే నీ నిర్ణయము తేల్చుకో. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.